బాంబు పెట్టాము అంటూ ఆగంతుకుడి ఫోన్ కాల్ విజయవాడ పోలీసులను బెదిరించింది. విజయవాడ బీసెంట్ రోడ్డులో బాంబు పెట్టామంటూ ఫోన్ కాల్ రావడంతో 5 గంటల పాటు పోలీసులు తనిఖీలు చేశారు. తనిఖీలు ముగిసిన నిమిషాల వ్యవధిలోనే విజయవాడ రైల్వే స్టేషన్లో మరో బాంబు అంటూ కాల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రైల్వే స్టేషన్లోని 4 ప్లాట్ఫామ్స్ ను జల్లెడపట్టారు. జనశతాబ్ది ఎక్స్ప్రెస్ లో విశాఖపట్నంకు వెళ్తున్న మహారాష్ట్రకు చెందిన వ్యక్తి ఫోన్ కాల్ చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. ఉదయం నుంచి కూడా విజయవాడని కొంతమంది వ్యక్తులు టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. ఉదయం బీసెంట్ రోడ్లో బాంబు కలకలం అని చెప్పారు. ఆ తర్వాత విజయవాడ రైల్వే స్టేషన్లో బాంబు కలకలం అని చెప్పారు. కొద్దిసేపటి నుంచే విజయవాడ పోలీసులు మొత్తం కూడా రైల్వే స్టేషన్ని జల్లెడబట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే దాదాపుగా 40 నిమిషాల పాటు ప్లాట్ఫామ్ నెంబర్ 2, 3, 4, 5 ఈ ప్లాట్ఫామ్లకు సంబంధించి బెదిరింపు కాలు వచ్చినట్లు కూడా అధికారులు ధృవీకరించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కూడా విజయవాడ రైల్వే స్టేషన్ని పూర్తి స్థాయిలో జల్లెడబట్టిన పరిస్థితి కనిపించింది. ఒకవైపు డాగ్ స్క్వాడ్తో పాటు మరొక వైపు బాంబు స్క్వాడ్తో కూడా విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఉదయం బీసెంట్ రోడ్డుకు సంబంధించి బాంబులు ఉన్నాయని చెప్పి ఒక ఫేక్ కాల్ వచ్చింది. అలాగే కొద్దిసేపు క్రితమే విజయవాడ రైల్వే స్టేషన్లో కూడా బాంబు పెట్టినట్లు మరొక ఫేక్ కాల్ వచ్చింది. అయితే 2 కాల్స్కి సంబంధించి ఒకే వ్యక్తి చేసినట్లు కూడా పోలీసు అధికారులు గుర్తించినట్టు తెలుస్తూ ఉంది. ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో ఉదయం 6 గంటలకి విశాఖపట్నం వెళ్ళే ఒక ట్రైన్లో ఒక వ్యక్తి వెళ్ళినట్లు కూడా తెలుస్తోంది. ఆ వ్యక్తి వెళ్తూ ఒకసారి బీసెంట్ రోడ్లో బాంబు ఉన్నట్లు, మరొకసారి ఆ రైల్వే స్టేషన్లో బాంబు పెట్టినట్లు కూడా పోలీసులకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది. సో ఆ ఫోన్ నెంబర్ ఎవరు, ఎక్కడి నుంచి చేశారు, ఏంటి అనే దానికి సంబంధించి కూడా పోలీసు అధికారులు విస్తృతంగా సోదాలు తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే విజయవాడ రైల్వే స్టేషన్ సంబంధించి ప్లాట్ఫామ్ నెంబర్ 2, 3, 4, 5 ఈ ప్లాట్ఫామ్లో కూడా బాంబు కలకలం ఉందని చెప్పి సమాచారం రావడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ముమ్మరంగా తనిఖీలు చేశారు. తనిఖీల్లో ఇది ఫేక్ కాల్ అని తేలడంతో కూడా కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద చూసుకుంటే విజయవాడకు సంబంధించి ఈరోజు ఉదయం బీసెంట్ రోడ్డు, మధ్యాహ్నం రైల్వే స్టేషన్, ఇంకా సాయంత్రానికి ఏంటి అనే కూడా ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ఒకవైపు పోలీసు అధికారులు, అలాగే ఇటు రైల్వే శాఖ, సిబిఐ, జీఆర్పీఎఫ్ అధికారులు, రైల్వే పోలీసులు సంయుక్తం కూడా ఈ తనిఖీలని ఉదయం నుంచి నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2, 3, 4, 5 3 ప్లాట్ఫామ్లను కూడా క్షుణ్ణంగా పోలీసు అధికారులు పరిశీలించిన పరిస్థితి కనిపించింది. పరిశీలించిన తర్వాత ఎక్కడా కూడా ఎటువంటి బాంబులు కానీ లేకపోతే మిగిలిన ఏమీ లేవని చెప్పి కూడా అధికారులు గుర్తించారు. సో గుర్తించిన తర్వాత సాధారణంగా తనిఖీలు రెగ్యులర్గా జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి సో ఎటువంటి ఇబ్బందులు లేవనేది అధికారులు అయితే పూర్తి స్థాయిలో ధృవీకరించారు. అయితే దీన్ని ఫేక్ కాల్గా వాళ్ళైతే కొట్టేసే పరిస్థితి లేదు, కానీ సరే ఓవరాల్గా అయితే ఫేక్ కాల్గా గుర్తిస్తున్నారు. అయితే ఎవరు చేశారు, ఎందుకు చేశారు, చేయటానికి గల ప్రధానమైన కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో లోతుగా అయితే విచారణ జరుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే విజయవాడ రైల్వే స్టేషన్కి సంబంధించి ఒక కాల్ రావడం, ప్లాట్ఫామ్లో బాంబు పెట్టామని చెప్పి బెదిరింపు కాల్ రావడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు కూడా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద విజయవాడ రైల్వే స్టేషన్ మొత్తం కూడా దాదాపుగా 40 నుంచి గంట సేపు పూర్తి స్థాయిలో తనిఖీలు చేసినా కానీ ఏ రకమైన బాంబులు కానీ ఎటువంటి లేదు అని చెప్పి పోలీసులు అయితే ధృవీకరించుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద చూసుకుంటే విజయవాడకి సంబంధించి కూడా ఒకే వ్యక్తి విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ఒకే ఒక వ్యక్తి బాంబులు పెట్టినట్లు కూడా ఉదయం బీసెంట్ రోడ్లో ఇప్పుడు రైల్వే స్టేషన్కి ఫోన్ చేసినట్టు, కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఆ నెంబర్ని కూడా ట్రేస్ అవుట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ నెంబరు స్విచ్ ఆఫ్ చేసినట్లు కూడా పోలీసు అధికారులు గుర్తించారు. ఎవరు, ఎందుకు చేశారు, కారణం ఏంటి అనే దానికి సంబంధించి పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఇప్పటికే ఆ వ్యక్తి గాలింపు కోసం విశాఖపట్నం పోలీసులు కూడా సమాచారం తెలుస్తోంది. ఓవర్ టు స్టూడియో.